ఇప్పుడు అంబటి రాంబాబు గారు అక్కడ జరుగుతున్న వాగ్వివాదంతో ఎదురుకుండా గొడవ జరుగుతున్నప్పుడు ఎదురుగా ఒక గ్రంథాలయం మహిళా చైర్మన్ వచ్చి పచ్చి బూతులు మాట్లాడుతున్నప్పుడు ఆమెకు సమాధానం చెప్పాడు ఆయన. సమాధానం చెప్పిన తరంలో ఆయన నేను ఆ రోజు ఒక అనరాని మాట ఒకటి బయటకు వచ్చిందని చెప్పి ఉద్దేశంతో వెంటనే నేను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడలేదు. ఒకళ్ళు అయినా కానీ ఆయనకి ఉద్దేశించి మాట్లాడాలని భావిస్తే నేను సారీ అని చెప్పని ఆయన క్షమాపణ చెప్తున్నాను మాట్లాడాడు. అయినప్పటికీ కూడా క్షమాపణ చెప్పిన తర్వాత దాదాపు 7 నుంచి 8 గంటలు ఆయన ఇంటిని కానీ ఆఫీసుని కానీ ధ్వంసం చేసిన విధానం చూసుకుంటే కనుక వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతుర్లు, వాళ్ళ మిసెస్, మనవరాళ్ళు ఇంతమంది ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని పోలీసులు అక్కడే ఉండి కూడా చోద్యం చూస్తున్నారు. పోలీసులు ఆపాల్సిన పోలీసులు చోద్యం చూస్తూ రక్షణకి కనీసం వాళ్ళు సహకరించకుండా కార్లు తగలబెట్టేశారు, ఇళ్ళు ధ్వంసం చేశారు, మొత్తం సర్వనాశనం చేశారు. 7-8 గంటలు అసలు అటువంటి దాడి జరుగుతుంటే ఈ పోలీసులు దాన్ని ఆపలేకపోయారంటే ఒకటి అధికార పార్టీకి తొత్తులుగా పనిచేయడం, రెండోది వీళ్ళు అసమర్థ పాలన అని చెప్పి కూడా చెప్పాలి.